ఒక ఊరిలో రామాచారి అనే కష్టజీవి ఉండేవాడు. అతడు తన కలల ఇంటిని నిర్మించుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు ఒక్కొక్క రూపాయి కూడబెడతాడు. ఎన్నో కష్టాల తర్వాత చివరికి అతడి కల సాకారం అవుతుంది. తన ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. ఆనందంతో అతడు తన గృహ ప్రవేశానికి ఒక శుభదినాన్ని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ వేడుకకు 2 రోజుల ముందు ఒక భారీ భూకంపం సంభవించి అతడి ఇల్లు నేలమట్టమవుతుంది. ఈ వార్త విని అతడు పరుగున మార్కెట్కు వెళ్తాడు. ఆశ్చర్యకరంగా అతడు దుఃఖించడానికి బదులు అక్కడ స్వీట్స్ కొనుగోలు చేస్తాడు. తన ఇంటి అవశేషాల వద్దకు వెళ్ళి చూడగా అతడిని ఓదార్చేందుకు చాలామంది అక్కడ గుమిగూడతారు. వాళ్ళు జాలిగా చూస్తూ పాపం అతడు ఏళ్ల తరబడి పడ్డ కష్టం క్షణాల్లో బూడిదగా మారిందంటూ మాట్లాడుకుంటారు. కానీ రామాచారి వారి మాటలను పట్టించుకోకుండా అందరికీ స్వీట్స్ పంచడం ప్రారంభిస్తాడు. దీంతో అందరూ ఆశ్చర్యకితులవుతారు. అప్పుడు అతడి స్నేహితుడు, "నీకు ఏమైంది? నీ కష్టమంతా బూడిదైపోయింది. కానీ నువ్వు సంతోషంగా ఎలా ఉన్నావు?" అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రామాచారి చిరునవ్వుతో ఇలా చెప్తాడు, "మీరు కేవలం నాకు జరిగిన నష్టాన్ని మాత్రమే చూస్తున్నారు. నిజమే, నా ఇల్లు కూలిపోయింది. కానీ నా కుటుంబం సురక్షితంగా ఉంది. భూకంపం 2 రోజుల తర్వాత వచ్చి ఉంటే నా కుటుంబం అంతా ఆ మట్టి పెళ్లలో నలిగిపోయేవారు. ఇంటిని కోల్పోవడం బాధాకరమే, కానీ కుటుంబాన్ని కోల్పోవడం అనేది భరించలేని బాధ. నేను తలుచుకుంటే మరో ఇంటిని నిర్మించగలను, కానీ ప్రాణాలను మాత్రం తిరిగి తీసుకురాలేను కదా." ఈ మాటలు వినగానే అక్కడున్న అందరూ నిశ్శబ్దంగా మారిపోతారు. అతడి సానుకూల దృక్పథం అందరికీ స్ఫూర్తిని మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నైతికత. జీవితం నాణెం వంటిది. ఒకవైపు ఆనందం మరియు ఇంకోవైపు విషాదం ఉంటుంది. మనం కోల్పోయిన దాని గురించి కాకుండా మిగిలిన జీవితం పైన దృష్టి పెట్టాలి. సహనం మరియు సానుకూల దృక్పథంతో, కష్టాన్ని అధిగమించే శక్తితో ఏ అడ్డంకినైనా దాటగలిగితే విజయం మనదే. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే, కానీ వాటిని ఎలా ఎదుర్కొంటామో అనేదే అసలైన గుణం. నిజమైన ఆనందం మనలో నుంచి ఉద్భవిస్తుంది. దీక్ష, కృతజ్ఞత ఉంటే మనం మరింత బలంగా ముందుకు సాగగలుగుతాం.